కాజేసిన సొమ్మును క్షణాల్లోపలు బ్యాంకు ఖాతాల్లోకి మార్చి పోలీసులను ఏమార్చుతున్నారు సైబర్ కేటుగాళ్లు. సైబర్ మోసగాళ్ల ఆట కట్టించేందుకు పోలీసులు అధునాతన టెక్నాలజీని వినియోగిస్తున్నారు. సామాన్యుల కష్టార్జితం కాపాడే ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు. గత ఏడాది గ్రేటర్ పరిధిలోని 3 పోలీస్ కమిషనరేట్స్ పరిధిలో సుమారు 50 నుండి 60 కోట్ల మేర రికవరీ చేసి బాధితులకు అప్పగించారు. అలాంటి సైబర్ ఠాణాల్లోనే కొందరు పోలీసులు కాసులకు కకృతిపడి మాయగాళ్లకు సహకరిస్తున్నారు. ఇక ఇన్స్పెక్టర్స్ కమిషనర్ రూపంలో లక్షలు స్వాహా చేస్తున్నట్టుగా ఇటీవల ఉన్నతాధికారులకు ఫిర్యాదులు అందాయి. బ్యాంకు ఖాతాల్లో స్తంభింపజేసిన సొమ్మును తిరిగి కేటుగాళ్లకు చేర్చేందుకు అడ్డదారిలో తోడ్పడుతున్నట్టుగా ఆరోపణలు వస్తున్నాయి. హవాలా వ్యాపారులతో అంటకాగి ఫ్రీజ్ చేసిన సొమ్మును తిరిగి నేరాలకు చేరేలా సహకరిస్తున్నట్లుగా తేలింది. దీంతో వారి మీద అంతర్గత విచారణకు ఆదేశించినట్టుగా సమాచారం. క్రెడిట్ కార్డ్స్, బ్యాంక్ ఖాతాలు, సర్వీస్ సెంటర్స్, విద్యుత్ బిల్లులు, ఖరీదైన బహుమతులను అస్త్రాలుగా వాడుకుని సైబర్ నేరస్తులు నగదును కాజేస్తున్నారు. పోలీసులు నిందితులు ఖాతాలను స్తంభింపజేసినప్పుడు ఈ హవాలా ముఠాలు రంగంలోకి దిగుతున్నాయి. నగరానికి వచ్చే దర్యాప్తు అధికారులను సంప్రదిస్తున్నారు. 10 నుండి 20% కమిషన్ ఇస్తామనగానే అధికారులు వారితో చేతులు కలుపుతున్నారు. దీనిపై సమగ్ర విచారణకు ఆదేశించారు ఉన్నతాధికారులు.